దిస్ ఈజ్ భద్రానందిపాటి. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ ఫోర్త్ యూనిట్లో ఫస్ట్ పోయం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ పోయం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు దానికి ఒక కామన్ ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ అబౌట్ ద పోయిట్ గురించి జస్ట్ కొంచెం తెలుసుకుందాం. ఈ పోయం స్కిప్ చేయకుండా వినండి. ఎగ్జాంపుల్ మీరు ఓన్ వేలో మీరు రాయగలుగుతారు. నిసిమ్ ఎజెకియల్, ఇండియన్ రైటర్, ఇంగ్లీష్ రైటర్. ఇతను డిసెంబర్ 24, 1924 జన్మించిన డేట్ జనవరి 9, 2004. అతను డిమైస్ అంటే కాలం చేసిన టైం ఇది. వాజ్ ఎ పోయెట్. ఇతను పోయెట్, ప్లే రైట్ అంటే స్క్రిప్ట్ రైటర్ అండ్ ఆర్ట్ క్రిటిక్ అంటే కళా విమర్శకుడు. మొత్తం అతని గురించి అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అతను ముంబైలో జన్మించాడు. అతను ఫాదర్ ఒక ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ అనే సబ్జెక్ట్లో ప్రొఫెసర్. మదర్ ప్రిన్సిపల్ ఆఫ్ హెర్ ఓన్ స్కూల్. మదర్ వచ్చి స్కూల్లో ప్రిన్సిపాల్. ఈ బిలాంగ్ టు ముంబై జూయిష్ అంటే యూదులలో ఇజ్రాయెల్ కంట్రీలో యూదులు ఉంటారు కదా, వాళ్ళు చెల్లాచెదిరినప్పుడు కొంతమంది అక్కడెక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని తను జూయిష్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఇతను. సో కమ్యూనిటీ నోన్ యాజ్ Bene Israel. In 1947, Ezekiel is master in literature from Wilson College, University of Mumbai. In 1947 to 48, he taught English literature at Kalashala College, Mumbai, and published literature articles. అంటే ఇక్కడ మీకు ఒక బ్లర్ అవడం వల్ల మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో చూస్తే మీకు ఎగ్జామ్లో రాసేటప్పుడు అబౌట్ ది పోయిట్లో ఇక్కడ వరకు మీకు అర్థమవుతుంది. ఈ పోయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్గా మీకు. తర్వాత ఒక కామన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నైట్ ఆఫ్ ద స్కార్పియన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక రాత్రి వేళ ఒక తేలు. చూడండి ఇక్కడ తేలు అనేది కనిపిస్తుంది. ఈ తేలుకి ఇక్కడ చూడండి ఒక టెయిల్ ఉంది, తాకు ఉంది కదా. ఇది ఈ పోయంలో ఇది ఒక హీరో అనుకోవచ్చు, ఒక మెయిన్ థీమ్ అనుకోవచ్చు. చూడండి ఒక ఆవిడకి తన ఆ పాదం మీద కొట్టడం, ఇది ఒక పిక్చర్ రాసింది నిసిమ్ ఎజెకియల్ అతను. సో పోయంలో మనం డైరెక్ట్గా చూద్దాం పోయంని. ఐ రిమెంబర్ ద నైట్ మై మదర్. నిసిమ్ ఎజెకియల్ ఇక్కడ ఎలా స్టార్ట్ చేశాడు. నాకు గుర్తుంది ఆ రోజు రాత్రి మా మదర్కి ఏం జరిగిందో. వాజ్ స్టన్ బై ఎ స్కార్పియన్ 10 hours ఆఫ్ స్టడీ రైన్ అండ్ డ్రివెన్ హిమ్. అంటే అర్థం నాకు ఒక రాత్రి వేళ గుర్తుంది. ఆ రోజు రాత్రి మా మదర్ని ఒక తేలు స్కార్పియన్ స్టన్ అంటే కుట్టింది. 10 hours పాటు స్టడీ అంటే ఇన్సెసెంట్ రైన్ అంటే ఎడతగిన వర్షం కురుస్తూ ఉంది ఆగకుండా. టు క్రాల్ బినీత్ ఏ సాక్ ఆఫ్ రైస్. కుట్టిన ఆ తేలు బియ్యం బస్తా కింద ఎక్కడికో పోయి దాక్కుంది. మదర్ని తేలు కుట్టింది. తేలు కుట్టిన తర్వాత ఆ తేలు ఏం చేసిందంటే ఎక్కడో దాక్కుంది బియ్యం బస్తా కింద. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అతను ఏం చెప్తున్నాడంటే నాకు అర్థమైంది, మీకు ఏం చెప్తున్నానంటే తేలు అనేది చాలా ప్రమాదకరమైనది. అది దాంట్లో దాని టెయిల్లో పాయిజన్ ఉంటుంది. అది కుడితే చాలా భయంకరమైన పెయిన్ వస్తుంది. వీళ్ళ మదర్ని ఆ తేలు కుట్టిన తర్వాత ఆవిడ పరిస్థితి ఏంటో మీకు ఇక్కడ చూపిస్తాను. సెకండ్ స్టాంజలో పార్టింగ్ విత్ ఈజ్ పాయిజన్ అంటే పార్టింగ్ విత్ ఈజ్ పాయిజన్ అంటే ఇక్కడ ఆ తేలు ఆవిడని కుట్టి ఆ విషం తన శరీరంలోకి అంటే ఆ మదర్ శరీరంలోకి వదిలి వెళ్ళిపోయింది. ఫ్లాష్ ఆఫ్ డయాబోలిక్ టెయిల్ ఇన్ ద డార్క్ రూమ్ అంటే పాయిజన్ తోకతో కుట్టిన ఆ తేలు ఎక్కడో డార్క్ రూమ్లో దాక్కుని పోయింది. హీ రిస్క్డ్ ద రెయిన్ అగెయిన్. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఒక పక్కన ఎడతగిన వర్షం వస్తూ ఉంది. మదర్ని తేలు కుట్టింది, దానితో ఆవిడ చాలా బాధపడుతుంది. ద పిసైంట్స్ కేమ్ బ్లాక్ స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్ అంటే పిసైంట్స్ అంటే తోటి పక్కన ఉన్న వాళ్ళు, రైతులు లేదంటే నైబర్స్ అందరూ కూడా స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్ అంటే ఎలా వచ్చారంటే ఒక తేనెటీగల్లాగా గుంపులా ఒకేసారి అందరూ కూడా ఏమైంది ఈవిడికి ఎంత అరుస్తుంది గోల చేస్తుందని అందరూ కూడా ఆ రాత్రి వేళ వచ్చేసారు. అండ్ బజ్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ 100 times టు ప్యారలైజ్ ద ఈవిల్ వన్. వీళ్ళందరూ వచ్చారు. చుట్టుపక్కల పిసెంట్స్ అంటే వ్యవసాయం చేసే ఆ రైతులు, తోటి వాళ్ళు అందరూ కూడా నేబర్స్ అందరూ కూడా వచ్చి ప్రేయర్ చేస్తున్నారు. ఆవిడ ప్యారలైజ్ అంటే ఆ నొప్పితో చాపేంత పడుకుని పోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైంలో అందరూ కూడా ఆవిడని పరామర్శించడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. సో చుట్టుపక్కల వాళ్ళు వచ్చారంటే ఇది ఒక రూరల్ ఏరియా.
ఒక కంట్రీ యాడ్, ఒక గ్రామం అని అర్థమవుతుంది నాకు ఇక్కడ. విత్ క్యాండిల్స్ అండ్ విత్ ల్యాంట్రిన్స్, చూడండి, విత్ క్యాండిల్స్ అండ్ ల్యాంట్రిన్స్తో వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే ఒకవైపు వర్షం కురుస్తుంది కాబట్టి ఐ థింక్ నో పవర్, అక్కడ కరెంట్ లేదు అనుకుంటున్నాను. థ్రోయింగ్ giant scorpion shadows on the mud backed walls. ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఆ తేలుని, ఆ జియోంట్ స్కార్పియన్ అంటే ఆ భయంకరమైన ఆ తేలుని, దాని ఛాయ అంటే షాడో అంటే దాని నీడ కూడా ఇంట్లో ఉండకుండా, మడ్ బేక్డ్ వాల్స్ అంటే వాళ్ళున్న ఇల్లు ఒక తాటాకు ఇల్లు, గోడలన్నీ కూడా మట్టితో చేసినవి, ఆ గోడల్లోకి ఎక్కడికో ఏదో ఒక హోల్లోకి వెళ్ళిపోయింది, అన్నీ కూడా వెతుకుతున్నారు దాన్ని చంపేయడానికి, దాన్ని దూరంగా పాడేయడానికి అని ఇక్కడ అర్థమవుతుంది. దే సెర్చ్డ్ ఫర్ హిమ్, హీ వాజ్ నాట్ ఫౌండ్, దే క్లిక్డ్ దే టంగ్స్. వాళ్ళందరూ కూడా దాన్ని సెర్చ్ చేయడానికి, ఆ స్కార్పియన్ని సెర్చ్ చేయడానికి వచ్చారు, చంపేయడానికి వచ్చారు, కానీ వాళ్ళకి అది దొరకలేదు. మదర్ నిసిం ఎజెకియల్ మదర్ కావచ్చు ఇందులో. ఆవిడ తేలు కుట్టించుకున్న ఆవిడ చాలా సఫర్ అవుతుంది. విత్ ఎవ్రీ మూమెంట్ దట్ ద స్కార్పియన్ మేడ్ హిస్ పాయిజన్ మూవ్డ్ ఇన్ మదర్స్ బ్లడ్, దే సెడ్. వాళ్ళు ఏమంటున్నారంటే, వచ్చిన చుట్టుపక్కల పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పాయిజన్ రాను రాను ఆవిడ శరీరంలోకి వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది, ప్రమాదం అన్నట్టుగా మాట్లాడుతుంటే, అక్కడ నిసిం ఎజెకియల్ అనుకుంటాను, ఒక చిన్న పిల్లవాడు అనుకుంటాను, తన మదర్కి ఏమవుతుందని ఒక ప్యానిక్ వేలో ఉండిపోయాడు, భయంతో ఉండిపోయాడు. మే ఈ సిట్ స్టిల్ దే సెడ్. అందులో కొంతమంది చుట్టూ ఉన్నవాళ్ళు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మదర్ చుట్టూ కూర్చొని ఒక్కొక్కరు ఇలా అంటున్నారు. ఒక్కొక్కరు ఏమంటున్నారంటే బ్లడ్ అంతా కూడా ఆవిడ శరీరంలోకి స్ప్రెడ్ అయిపోయింది. ఇంకొకరు అంటున్నారు హీ సిట్ స్టిల్, అంటే ఈ సిట్ స్టిల్ అర్థం ఏంటంటే ఇక్కడ కొద్దిగా కామ్గా కూర్చోండి, లేదంటే ప్రశాంతంగా కూర్చో, లేదంటే అది ఎక్కడో ఆ తేలు ఈ అన్నారు కాబట్టి ఆ తేలు ఎక్కడో చోట కదలకుండా ఉండిపోయిందని కొంతమంది అంటున్నారు, దాన్ని వెతికి పట్టుకోవాలంటున్నారు. మే ద సిన్స్ ఆఫ్ యువర్ ప్రీవియస్ బర్త్ బి బర్న్డ్ అవే టు నైట్, దే సెడ్. ఇంకొకరు ఏమంటున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఆవిడని కన్సోల్ అంటే పరామర్శించడానికి వచ్చిన వాళ్ళలో ఆ తేలిని, ఆ స్కార్పియన్ని మనం ఈరోజు నైట్ తగలబెట్టేయాలి, ఇది ఈవిడ చేసుకున్న గత జన్మలో చేసుకున్న పాపం, ఇది ఇప్పుడు దీన్ని ఇప్పుడే తగలబెట్టేయాలి, ఇప్పుడే ఆ పాపం కూడా పోతుందని వాళ్ళు ఒక్కొక్కరు చెప్తున్నారు. ఒక పక్క నుంచి ఆ మదర్ చాలా సఫర్ అవుతూ ఉంటుంటే వీళ్ళందరూ పరామర్శించడానికి వచ్చిన వాళ్ళల్లో ఒక్కొక్క డైలాగ్ వేస్తూ ఉన్నారు. మే యువర్ సఫరింగ్ డిగ్రీస్ ద మిస్ఫార్చ్యూన్స్ ఆఫ్ యువర్ నెక్స్ట్ బర్త్, దే సాడ్. నీ సఫరింగ్ తగ్గిపోతుంది, ఇది వచ్చే జన్మలో నీకు దురదృష్టం లేకుండా మంచి లైఫ్ ఉంటుందని ఇంకొకరు చెప్తున్నారు. మే ద సమ్ ఆఫ్ all evil balance in this unreal world against the sum of good become diminished by your pain. ఇప్పుడు నువ్వు పడుతున్న పెయిన్ అంతా కూడా వచ్చే జన్మకి తగ్గిపోయి మంచి లైఫ్ వస్తుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏదన్నా నువ్వు కర్మ చేస్తే కర్మ ఫలం అంత దీనివల్ల పోతుంది అని వాళ్ళు ఒక్కొక్కలా చెప్తూ ఉన్నారు. డిమినిషన్ తగ్గిపోవడం, ఈ పెయిన్ తగ్గిపోతుంది, ఇలా ఒక్కొక్కలా చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. మే ద పాయిజన్ ప్యూరిఫై యువర్ ఫ్లాష్ ఆఫ్ డిజైర్ అండ్ యువర్ స్పిరిట్ ఆఫ్ అంబిషన్, దిస్ సాడ్. ఇంకొకరు ఏంటంటే ఈ తేలు కుట్టడం మంచిదే, దీనివల్ల బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అంటే శుభ్రం అవుతుంది, నీకు నీ స్పిరిట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగా ఒక రకరకాలుగా ఒక సూపర్స్టిషన్స్తో అంటే వింతగా మాట్లాడుతున్నారు. అండ్ యువర్ స్పిరిట్ దిస్ సాడ్ అండ్ దే సాట్ అరౌండ్ ఆన్ ద ఫ్లోర్ విత్ మై మదర్స్ ఇన్ ద సెంటర్. ఏంటంటే వాళ్ళ మదర్ చుట్టూ వీళ్ళందరూ మూగేసి చుట్టూ ఇలాగా ఆవిడని కన్సోల్ చేస్తున్నారు. కన్సోల్ చేయడమో లేదంటే ఆవిడని కన్ఫ్యూజ్ చేయడమో నాకు తెలియదు, కానీ నేను చుట్టూ మూగ ఒక్కొక్కరు విధంగా చెప్తున్నారు. ద పీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ ఈచ్ ఫేస్, అంటే ప్రతి ఒక్కరు అక్కడ ఏమిటంటే అందరూ కూడా ఆవిడికి దారి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళకున్న జ్ఞానంతో ఇదేదో మాట్లాడుతున్నారు. మోర్ క్యాండిల్స్, మోర్ ల్యాంట్రిన్స్, మోర్ నైబర్స్. చాలామంది నైబర్స్ వీళ్ళందరూ కూడా క్యాండిల్స్తో ఆ రాత్రి వేళ వచ్చి ఆవిడని పరామర్శిస్తున్నారు. మోర్ ఇన్సెక్ట్స్ అండ్ ద ఎండ్లెస్ రెయిన్. ఓ పక్కన జనం, ఓ పక్కన లాంతర్లు వెలుగుకి దోమలు అన్నీ వచ్చేసినాయి, ఎంతో భయంకరమైన వర్షం వస్తుంది. మదర్ అమ్మో సఫర్ అయిపోతుంది. మై మదర్ ట్విస్టెడ్ త్రూ అండ్ త్రూ. వాళ్ళ మదర్ ఆ నొప్పికి అటు ఇటు చాలా మూలుగుతూ చాలా ఇబ్బందికరంగా
ట్విస్టెడ్ అంటే అటు ఇటు కదులుతూ ఇబ్బందికరంగా చాలా త్రూ అండ్ త్రూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ చాప్ మీద అటు ఇటు ఉంది. గ్రోనింగ్ ఆన్ ఏ మ్యాట్, ఆ మ్యాట్ మీద చాప్ మీద మూలుగుతూ ఉంది. మై ఫాదర్ సెప్టిక్ రేషనలిస్ట్. మా ఫాదర్ ఏం చేశాడంటే అతను ఆ ఫాదర్ చూడండి సెప్టిక్ రేషనలిస్ట్ అంటే అతను ఒక నమ్మకాలని నమ్మేవాడు కాదు, అలాగే నమ్ముతాడని కాదు, నమ్మడానికి కాదు, అటు రకమైన వ్యక్తి. ఇక్కడ ట్రైంగ్ ఎవ్రీ కర్స్ అండ్ బ్లెస్సింగ్, అతను కూడా అన్నీ ట్రై చేశాడు. మంత్రగాళ్ళని తీసుకురావడం, డాక్టర్ని తీసుకురావడం అన్నీ చేస్తున్నాడు. పౌడర్, మిక్సర్, హెర్బ్ అండ్ హైబ్రిడ్. ఏంటంటే ఒక డాక్టర్ని తీసుకొచ్చాడు అనుకుంటున్నాను. ఇక్కడ అతను ఒక మెడిసిన్ తయారు చేసి హీ ఈవెన్ పౌర్డ్ ఎ లిటిల్ పారాఫిన్, దాన్ని ఒక ముద్దలాగా వ్యాక్సిన్గా తయారు చేసి ఎక్కడైతే తేలికుట్టుందో దాని మీద ఒక మందుని వేయడం జరిగింది. అపాన్ ద బైట్ అండ్ టాయ్, కుట్టింది ఎక్కడంటే ఒక వేలి మీద, అంటే పాదం మీద వేలి మీద కుట్టింది. అండ్ పుట్ ఎ మ్యాచ్ టు ఈట్, దానికి ఇక వెలుగు కుట్టిన చోట అగ్గి లేదంటే అగ్గి యొక్క జ్వాల యొక్క వేడిని తాకించడం చేస్తున్నారు. ఐ వాచ్డ్ ద ఫ్లేమ్ ఫీడింగ్ ఆన్ మై మదర్. అబ్బాయి చెప్తున్నాడు, నేను అన్నీ చూస్తున్నాను, మా మదర్ని సర్వైవ్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ఇవన్నీ నేను చూస్తున్నాను. ఐ వాచ్డ్ ద హోలీ మ్యాన్ పెర్ఫార్మ్స్ is right to tame the poison with an incantation. ఇన్కాంటేషన్ అంటే మంత్రాలతో ఒక మంత్రగాడు తన పాయిజన్ తీసేయడానికి అతను ప్రయత్నించడం, ఇంకొక పక్కన వాళ్ళ ఫాదరో లేదంటే డాక్టరో మెడిసిన్ ఇవ్వడం, రెండూ చూస్తున్నాడు. ఆఫ్టర్ 20 hours ఇట్ లాస్ ఇట్స్ స్టింగ్. 20 hours తర్వాత ఆవిడకున్న ఆ నొప్పి తగ్గిపోయింది. ప్రజలందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు ప్రేయర్ చేశారు. మంత్రగాళ్ళు ఇన్కాంటేషన్ అంటే ఓం భీమ్ అంటాం కదా, అలాంటి మంత్రాలు వేశారు. ఇంకో పక్క డాక్టర్ గారు మెడిసిన్ వేశారు. దేనివల్ల జరిగిందో ఈ పొయ్యిలో నాకు తెలియదు, కానీ లాస్ట్లో మాత్రం మంచి క్లైమాక్స్, ఇక్కడ మంచి మెసేజ్. మై మదర్ ఓన్లీ సైడ్, ఆవిడ 20 hours తర్వాత ఏంటంటే రికవర్ అయిన తర్వాత ఒక మాట చెప్పింది, థ్యాంక్ గాడ్ ద స్కార్పియన్ పిక్డ్ ఆన్ మీ. గో గాడ్, థ్యాంక్ యూ, ఆ తేలు నన్ను మాత్రమే కుట్టింది. అండ్ స్పీడ్ మై చిల్డ్రన్, నా పిల్లల్ని కుట్టలేదు. ఎందుకంటే ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. నా పిల్లల్ని కుట్టనివ్వకుండా నువ్వు ఆపేసి నా మీద కుదలవు, థ్యాంక్ గాడ్ అని దేవుడికి థ్యాంక్స్ చెప్పింది. ఆవిడ చూడండి, దేవుడిని ఖర్చు చేయడం లేదు. అంటే దేవుడా నువ్వు నేను ఎంతో మంచిదాన్ని, నువ్వు అలాంటి మంచిదాని నన్ను నా మీదకి ఆ స్కార్పియన్ ఎందుకు వదిలావు అని అడగకుండా పిల్లల్ని సేవ్ చేసినందుకు, పిల్లల్ని కుట్టకుండా ఉన్నందుకు ఆవిడ గాడ్కి థ్యాంక్స్ చెప్తుంది అండి. సో అంటే దీంట్లో నెగిటివ్లో కూడా పాజిటివ్ చూడడం అంటే ఇదే అమ్మ అనుకుంటాను. సో అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక్కొక్కలా మాట్లాడుతుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అల్టిమేట్లీ మన ప్రాబ్లం సాల్వ్ అనేది అవుతుంది. దానికి రైట్ రీజన్ ఏంటో ఇందులో మీకు డాక్టర్ గారా లేదా మంత్రగాళ్ళ లేదంటే చుట్టూ ఉన్న వాళ్ళ వాదర్ప ఏంటనేది మీరు డిసైడ్ చేయండి. ఇందులో కామన్ ఆన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి. The night of Scorpion shows the selfless love of a mother who is stung by a scorpion. ఇందులో ఈ లెసన్లో అంటే స్వార్థులైన ప్రేమ ఒక మదర్ చూపించడం మనం నేర్చుకున్నాం. ద పోయం బిగిన్స్ విత్ ద పోయట్ రికాలింగ్ హిస్ చైల్డ్హుడ్ అండ్ హౌ హిస్ మదర్ వాజ్ స్టంగ్ బై ఎ స్కార్పియన్ వన్ నైట్. అంటే ఒక రోజున ఈ పోయం రాసిన నిసిమ్ తన చిన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు. ఒక తేల వాళ్ళ మదర్ని కొట్టడం ఇది గుర్తు చేసుకున్నాడు. ద స్కార్పియన్ హ్యాడ్ టేకెన్ రెఫ్యూజ్ బిహైండ్ ఎ సాక్ ఆఫ్ రైస్ ఆఫ్టర్ 10 hours ఆఫ్ నాన్ స్టాప్ రెయిన్. అంటే ఆ స్కార్పియన్ ఏంటంటే రెఫ్యూజ్ అంటే భయపడిపోయి ఒక దాకుంది, ఒక బియ్యం బస్తా వెనకాల దాకుంది. ద స్కార్పియన్ ఇన్ఫ్లెక్టెడ్ horrific pain on the mother with a flash of its diabolic tail before returning to the rain. అంటే అర్థం ఏంటంటే డయాబోలిక్ అంటే విషంతో కూడిన తాకుతో ఆ మదర్ని కుట్టి అది ఎక్కడో దాకుంది, ఓ వర్షం వస్తుంది ఓ పక్క నుంచి అర్థం. ద సరౌండింగ్స్ పీసెంట్స్ అంటే రైతులు అరైవ్డ్ ఇన్ గ్రేట్ నంబర్స్. ఒకసారిగా రైతులందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. సింగింగ్ అండ్ క్యారింగ్ టార్చెస్ అండ్ ల్యాంప్స్. వచ్చిన వాళ్ళందరూ లాంతర్లతో వచ్చారు, ఎందుకంటే వర్షం వస్తుంది. ఆ రోజు నైట్ కరెంట్ లేదనుకుందాం. ది సాంగ్ గాడ్స్ నేమ్ ఇన్ ఆర్డర్ టు
to paralyze the evil one and stop the scorpion from moving. వాళ్ళందరూ కూడా దేవుడు ప్రార్థన చేశారు, ఆ స్కార్పియన్ అనేది మూవ్ అవ్వకూడదు, పాయిజన్ స్ప్రెడ్ అవ్వకూడదు, ఆ స్కార్పియన్ చంపేస్తేనే ఆవిడకు నొప్పి తగ్గుతుందని వాళ్ళ యొక్క సూపర్స్టిషన్. దే బిలీవ్డ్ దట్ ద పాయిజన్ వుడ్ మూవ్ ఇన్ మదర్స్ బ్లడ్ విత్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద స్కార్పియన్. ప్రతి నిమిషం కూడా ఆ పాయిజన్ బాడీలోకి స్ప్రెడ్ అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. దే వాంటెడ్ టు కిల్ ఇట్ బట్ దే కుడ్ నాట్ ఫైండ్ ఇట్. రైతులు అందరూ కూడా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ పట్టుకోలేకపోయారు. They opened the bundle of their superstition to console the mother and assured her mother that her previous birth's sins would be burned away by her agony and pain. వాళ్ళందరూ కూడా బండిల్ ఆఫ్ సూపర్స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు, అన్ని లోపలున్న మూఢనమ్మకాలు, అభిప్రాయాలను బయట తీసి ఏం చెప్తున్నారంటే గత జన్మలో చేసిన పాపం ఈ పెయిన్ ద్వారా, ఈ బాధ పోతుందని చెప్తున్నారు. ఇన్ యాంగ్విష్ మదర్స్ ట్విస్టెడ్ అండ్ గ్రోన్డ్. ఆ వ్యాధుల్లో వాళ్ళ మాటలు వింటుంటే ఆవిడకి ఒక పక్కన ఆనందపడాలో ఏడవాలో తెలియట్లేదు. ఈ వ్యాధుల మదర్ అటు ఇటు ఇబ్బంది పడడం, వికారంగా ఆవిడకి మూలుగుతూ ఉండడం. దీని మీనింగ్ ఇక్కడ రాసిన తెలుగులో మీరు చూడవచ్చు. వేదన, ట్విస్టెడ్, ఆరాటం లేదా వికారం, గ్రోన్, మూలుగు. The villages were superstitious, but her husband was a rationalist. అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మూఢనమ్మకాలు ఉన్నాయి, కానీ హస్బెండ్కి రేషనలిస్ట్ అంటే అతను అలాంటి నమ్ముడు. అండ్ హిస్ బిలీవ్స్ వర్ ఫౌండ్ ఆన్ లాజిక్ అండ్ రీజన్. అతని బిలీఫ్ ఏంటంటే మెడిసిన్ వేస్తే పోతుంది అనే నమ్మకం అతనిది. హీ ట్రైడ్ ఎవ్రీ పౌడర్ మిక్సర్ అండ్ హెర్బ్ బిఫోర్ ఫైనల్ పౌరింగ్ లిటిల్ పారాఫిన్ ఆన్ ద బిటన్ టాయ్ అండ్ లైటింగ్ ఏ మ్యాచ్ టు ఈట్. అతను ఏం చేస్తాడంటే ఒక ఔషధం తనకి ఎక్కడైతే కుట్టిందో అక్కడ వేయడం చేశాడు, అక్కడ ఆ మెడిసిన్ వేయడం చేశాడు. అక్కడే అగ్ని అంటించడం, ఆ స్కిన్కి అగ్ని కాస్త అంటించడం చేయడం ఒక అంటే మెడిసిన్లో పార్ట్ అది. ద పోయిట్ అబ్జర్వ్ ద ఫ్లేమ్ కన్జ్యూమింగ్ హిజ్ మదర్. ఆ నిప్పు ఆ శరీరంని, ఆ కాలిన గాయాన్ని కాల్చడం చూశాడు ఈ నిసిమ్ ఎజెకియల్ చిన్నప్పుడు. యాజ్ వెల్ యాజ్ ద హోలీ మ్యాన్ కండక్టింగ్ హిజ్ రైట్స్ ఇన్ అన్ అటెంప్ట్ టు కౌంట్రాక్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ పాయిజన్ విత్ ఓట్స్. అతను ఇన్కాంటేషన్ అంటే మంత్రాలతో ఏం చేస్తున్నాడంటే అతను ఉచ్చారణ చేస్తూ ఆ పెయిన్ తగ్గించడానికి కౌంట్రాక్ట్ అంటే ఒక పక్కన అతను కూడా తన వేలో తను చేసుకుంటూ వెళ్తున్నాడు, ఒక పక్కన ఫాదర్ అమ్మ మెడిసిన్ వేస్తున్నాడు. అండ్ ప్రేయర్స్ అండ్ మ్యాజిక్స్, ఇలా ప్రేయర్స్ మ్యాజిక్స్ అన్నీ జరుగుతున్నాయి. ద స్టింజ్ వాజ్ గాన్ ఆఫ్టర్ 20 hours. ద పాయిజన్ వాజ్ సిగ్నిఫికెంట్లీ వీకెండ్. రాను ఆ పాయిజన్ తగ్గిపోయింది, పెయిన్ కూడా తగ్గిపోయింది. ఇందువల్ల తగ్గిపోయింది మంత్రగాడు మంత్రాలు వేయడం వల్ల, ప్రజలందరూ దేవుడికి ప్రార్థన చేయడం వల్ల, లేదంటే తన హస్బెండ్ అంటే ఈ అబ్బాయి యొక్క ఫాదర్ మందు వేయడం వల్ల, అది అనేది మనం డిసైడ్ చేయలేం. నాకు తెలిసినంతవరకు రెండు ఇంపార్టెంటే, గాడ్ ఇంపార్టెంట్, మెడిసిన్ ఇంపార్టెంటే. మధ్యలో ఆ సూపర్స్టిషన్స్ అనేవి మూఢనమ్మకాలే. అండ్ ద మదర్ రికవర్డ్. షీ హ్యాడ్ ఫర్గాట్ all of her sufferings. She thanked God for showing mercy and was grateful that the scorpion had spared her children. తన పిల్లల్ని ఆ తేలు వదిలేసి తనను మాత్రమే కుట్టినందుకు గాడ్కి థ్యాంక్స్ చెప్పడం మనం చూస్తాం. సో నేను పోయంలోదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోయంలోదే మన టెక్స్ట్ బుక్లో చాలా ఈజీగా ఇచ్చాడు. నిసిమ్ ఎజెకియల్ ఇతను మన ఇండియన్ పోయెట్, జూయిష్ పోయెట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఈజీగా ఉండే పోయం. ఇది డిగ్రీ 2nd సెమిస్టర్లో చదువుతున్న వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. యువర్ భద్ర సార్.